హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీకే హెల్దీ లైఫ్ స్టైల్. ప్రతిసారి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్య కొన్ని వీడియోస్ చేయట్లేదు. సో కాబట్టి కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ అగైన్ మీ ముందుకు వస్తున్నాను అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటి ఆ టాపిక్ అని అంటే, మన ఇండియన్ డిసీజ్ అంటే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏమంటారంటే షుగర్, బీపీ అనుకుంటారు. సో అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు ముద్దుగా పీల్చుకుంటుంటాం. కానీ ఒకప్పుడు ఏంటంటే పల్లెటూరులో కానీ సిటీలో కానీ ఏదైనా మంచి న్యూస్ విన్నారు అన్నా, పుట్టినరోజు అన్నా ముందు వాళ్ళ నోటు తీపి చేయాలి అని చెప్పి చక్కెర పోసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం భయపడాల్సి వస్తుంది. ఎందుకని అంటే స్వీట్ అంటే వామ్మో షుగరా అని భయపడుతూ ఉన్నారు. ఎందుకని అంటే ప్రతి ఒక్కళ్ళు కొన్ని ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని సరిగ్గా డిజైన్ చేసుకోలేక షుగర్ అనే ఒక డయాబెటిక్ పేషెంట్ అవుతూ ఉన్నారు అనమాట. సో మీకు తెలుసా ఈ విషయం? నేను ఒకసారి షుగర్ గురించి గూగుల్ చేశానండి. ఏంటి అని అంటే అసలు షుగర్తో ఎంతమంది బాధపడుతున్నారు అని అంటే 74 మిలియన్ పీపుల్ బాధపడుతున్నారంట. ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్యామిలీస్. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే ఈ డయాబెటిక్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, దీనికి ఉండే సిమ్టమ్స్ ఏంటి, మనం దాన్ని ఫేస్ చేయాలి అని అంటే ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే నార్మల్ చేసుకొని బాగా సపోర్ట్ అయ్యే సప్లిమెంట్స్ కానీ ఫుడ్ కానీ మీకు ఈరోజు చెప్పబోతున్నాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ షుగర్ గురించి చెప్పుకోబోయే ముందు మనం తీసుకునే ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. మనం తీసుకునే ఫుడ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటాం. అవేమవుతుందంటే మన బాడీకి ఎనర్జీ కావాలి కాబట్టి వాటన్నిటిని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఆ గ్లూకోజ్ ఏంటి అంటే మన బ్లడ్లో కలిస్తే కానీ మనకి ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఆ గ్లూకోజ్ బ్లడ్లో కలవాలి అని అంటే మనకు ఒక చిన్న కీ కావాలండి. దాన్ని ఏమంటారంటే ఇన్సులిన్ అంటూ ఉంటాం. ఈ ఇన్సులిన్ ఎక్కడ ఉంటుంది, ఎవరు తయారు చేస్తారు, ఎంత తయారు చేస్తారు? సో మన బాడీలో ప్యాంక్రియాసిస్ అనే ఆర్గాన్ ఉంటుందండి. ఈ ఆర్గానే మన బాడీకి కావాల్సిన ఇన్సులిన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ వల్ల ఏంటంటే మనం ఏదైతే ఫుడ్ కన్జంప్షన్ వల్ల మనకి గ్లూకోజ్ లెవెల్స్ తయారవుతూ ఉంటాయి అనమాట. ఆ గ్లూకోజ్ లెవెల్ ఏదైతే ఉందో అది బ్లడ్లో కలవటానికి ఇన్సులిన్ బాగా సపోర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ ఇన్సులిన్ గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి. ఈ ఇన్సులిన్ ఏంటంటే మన బాడీలో స్వతహాగా తయారు చేసే కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని ప్యాంక్రియాసిస్ అని అంటూ ఉంటాం. ఈ ప్యాంక్రియాసిస్ అనే ఆర్గాను మన బాడీలో తీసుకున్న ఫుడ్ని బట్టి దాని యొక్క గ్లూకోజ్ లెవెల్ని ఎంతైతే పర్సంటేజ్లో బ్లడ్లో కలపాలో అది మెజర్ చేసుకొని ఇన్సులిన్ని రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే డయాబెటిక్ అనేది ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్. ఈ కంటిన్యూషన్ ఏంటంటే క్రానికల్ డిసీజ్ అని కూడా అంటాం. అంటే వన్స్ ఒకసారి అటాక్ అయింది అని అంటే కంపల్సరీగా మనం దానికి మెడిసిన్ వాడాల్సిందే. కాకపోతే ఏంటంటే క్యాప్సూల్ రూపంలో బాగా హెవీగా ఉంటే కనుక ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటూ ఉంటారు చాలామంది కూడా. అసలు ఎన్ని రకాలు ఉంటుంది సార్ ఈ డయాబెటిక్ అనేది అని అంటే 3 రకాలుగా ఉంటుంది. టైప్ 1 డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్, గెస్చురల్ డయాబెటిక్. నథింగ్ బట్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చేదండి. సో టైప్ 1 డయాబెటిక్ అంటే ఏంటి? టైప్ 1 డయాబెటిక్ అంటే ఏం లేదు, మన బాడీలో ప్యాంక్రియాసిస్ అనే ఆర్గాను ప్రాపర్గా జనరేట్ అవ్వకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమే టైప్ 1 డయాబెటిక్ అంటుంటాం. ఎందుకు వస్తుంది ఇది అంటే ప్యాంక్రియాసిస్ అనే ఆర్గాను మనకి కావాల్సిన ఇన్సులిన్ని రిలీజ్ చేయకపోయినా లేదు అది ప్రాపర్గా జనరేట్ అవ్వకపోయినా మాత్రం ఈ టైప్ 1 డయాబెటిక్ అని వస్తుంది. ఇది పెద్ద డేంజర్ కాదండి. కానీ టైప్ 2 డయాబెటిక్ మన ఈటింగ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, స్లీపింగ్ అవర్స్ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయడం వల్ల వచ్చేది టైప్ 2 డయాబెటిక్ అంటూ ఉంటాం. దీంట్లో ఈ టైప్ 2 డయాబెటిక్ అనేది మోస్ట్ డేంజరస్ అనమాట. వన్స్ కనుక మనకు ఎంటర్ అయింది అని అంటే వాటిలో చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని డాక్టర్ దగ్గర కంపల్సరీగా సేఫ్టీ ప్రికాషన్స్తో మనం వాడుకోవాల్సి ఉంటుంది మెడిసిన్. నెక్స్ట్ అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ప్రెగ్నెంట్ లేడీస్కి చాలామందికి మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక సార్ ప్రెగ్నెంట్ టైంలో థైరాయిడ్ వచ్చింది, ప్రెగ్నెంట్ టైంలో బీపీ వచ్చింది, హై బీపీ, లో బీపీ రెండు అనమాట. అలాగే షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతున్నాయి అని అంటుంటారు. ఎందుకని అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెంట్ అయ్యారో వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రాపర్గా ఉండదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే ఫుడ్ ఫీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పాపం ఏవో తినాలంటుంది, అది ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అరిసెలు, బూర్లు ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ కూడా వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉంటారు అనమాట. అలా ఫీడ్ చేయడం వల్ల ఏంటంటే
సో గ్లూకోజ్ లెవెల్స్ ఓవర్గా పెరిగిపోతుంటాయి. సో అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొంతమందికి సాల్టెడ్ కంటెంట్ ఎక్కువ పెడుతుంటారు. ఇంకొంతమందికి సో ఇలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది బాడీలో ఇంకొక బాడీ జనరేట్ అవుతుంది కాబట్టి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ డయాబెటిక్ ఏంటంటే ప్రాపర్ ఫుడ్. అందుకనే డయాబెటిక్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్లో రేర్గా కనపడుతూ ఉంటుంది. వన్స్ డెలివరీ అవ్వగానే నార్మల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట దీంట్లో. కాకపోతే ఏంటంటే రెండింటితో మనం ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చేది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ టైప్ 1 టైప్ 2 డయాబెటిక్లో టైప్ 2 డయాబెటిక్ అనేది మోస్ట్ డేంజరస్ అని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ సార్ షుగర్ వస్తే ఏమవుతుందండి, క్యాప్సుల్ వేసుకుంటే సరిపోద్దిగా అంటారు. కానీ ఇక్కడ చిన్న డేంజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ ప్రాబ్లమ్స్ చెప్పబోయే ముందు వెజల్స్ అంటే మన హార్ట్ నుంచి డిఫరెంట్ ఆర్గాన్స్కి బ్లడ్ని పంప్ చేసే వెయిన్స్ ఉన్నాయన్నమాట. దానిలో ఏంటంటే స్మాల్ ఒకటి బిగ్ ఒకటి అంటాం. స్మాల్ అంటే ఏంటంటే మన కంటి దగ్గర కిడ్నీలో ఇలా ఉండేవాడు సెన్సిటివ్ నర్వస్ సిస్టమ్ అంటూ ఉంటాం. అలాగే బిగ్ వచ్చేసరికి ఏంటంటే హార్ట్ దగ్గర లెగ్స్లో, సో వీటిలో ఉండేదంటే బిగ్ నర్వస్ సిస్టమ్ అంటూ ఉంటాం. ఎందుకు చెప్పాను అంటారా, ఎప్పుడైతే మనకి షుగర్ లెవెల్స్ కనుక కొలాబరేటెడ్గా పెరుగుతూ వచ్చిందో ఆ మైన్యూట్ నర్వస్ సిస్టమ్ వల్ల ఏంటంటే షుగర్ మాలిక్యులర్స్ ఏవైతున్నాయో అక్కడ ఫామ్ అవుతూ వస్తాయి అనమాట. అలా ఫామ్ అయినప్పుడు ఆ మైన్యూట్ నర్వస్ సిస్టమ్ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. అందుకనే కళ్ళు బ్లర్గా కనబడుతూ ఉంటాయి. కిడ్నీ ప్రాపర్ ఫంక్షనింగ్ అనేది చేయకుండా ఉంటుంది అనమాట. సో కాబట్టి నర్వస్ సిస్టంలో అలాగే కొంతమందికి కాళ్ళలో దెబ్బలు తగులుతూ ఉంటాయి. చిన్న ఇచ్చింగ్ వచ్చినప్పుడు, ఇచ్చింగ్ ఎందుకు వస్తానంటే ఎడ్జెస్లో మనకు అరికాళ్ళ ఎడ్జెస్లో ఏవైతే ఉన్నాయో అక్కడ బ్లడ్ కొంత స్టోర్ అయినప్పుడు దానిలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే చిన్న నల్లగా పుండులాగా పడుతుంది. మనకు తెలియకుండా మనం ఏం చేస్తాం, చిన్న గోరుతో గీయటం కానీ ఇలా చేయటం వల్ల ఏంటంటే చిన్న పుండు కాస్త పెద్ద అయిపోతుంది అనమాట. సో అందుకనే ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలితే త్వరగా మానవ్ అంటుంటారు. ఎందుకు మానవ్ అని అంటే సో బ్లీడింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ ఫ్లో ఆగాలి అంటే మనకి షుగర్ నార్మల్ అవుతూ ఉండాలి. అందుకే ఫైబర్ ఫుడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకోమంటూ ఉంటారు. అందుకని ప్రాపర్గా కేర్ తీసుకోకపోవటం వల్ల కొంతమందికి వేలు తీసేశారు, కొంతమందికి కాలు తీసేశారు అని చెప్తూ ఉంటారు అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మీకు షుగర్ లెవెల్ పెరుగుతుంది అనుకుంటున్నారో అరికాళ్ళలో మంటలు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ మీకు ఇంకా షుగర్ వచ్చింది అనే సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి, మీ ఎనర్జీ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, నైట్ డిన్నర్ చేస్తాం, కానీ ప్రాపర్ ఎనర్జీ అనేది మీ బాడీలో ఉండదు. నీరసంగా కొబ్బరిగా పడిపోతూ ఉంటారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు షుగర్ వచ్చిందని చెప్పి ఒక చిన్న డౌట్ రేజ్ అవుతూ ఉంటుంది. అలాగే మోషన్ కంప్లైంట్, సో బాడీలో ఫ్రీ మోషన్ అవ్వదు, రోజుకో 2 రోజులకో సో అలాంటి ప్రాబ్లమ్ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే బాత్రూంలో భరతనాట్యం చేస్తానని చెప్తూ ఉంటారు. సో అంటే ఏంటంటే ప్రాపర్గా మోషన్ అవ్వదు. అలాగే వెయిట్ గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెడ్యూస్ ఎందుకు అవుతున్నారు అని అంటే సో వాళ్ళ యొక్క బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాడీకి పట్టట్లేదు కాబట్టి మనకి ప్రాబ్లం జనరేట్ అవుతూ ఉంటున్నాయి అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే నార్మల్, ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. నార్మల్ అంటే ఏంటంటే మన బాడీలో లెస్ దాన్ 39% ఆఫ్ లెవెల్స్ కనుక షుగర్ లెవెల్స్ కనుక ఉంటే దాన్ని నార్మల్ అంటుంటాం. అలాగే 39 నుంచి 47 కనుక ఉంటే కనుక అది ప్రీ డయాబెటిక్, కొంచెం జాగ్రత్త తీసుకుంటే నార్మల్లోకి రావడానికి ఛాన్స్ ఉంది. లేదు 47 అబోవ్ కనుక మీకు వెళ్ళిపోయింది అంటే కానీ లెవెల్స్ అనేది సో ఆటోమేటిక్గా మీరు డయాబెటిక్లోకి వచ్చేసినట్టే. సో ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలండి, అసలు ఎందుకు వస్తుంది డయాబెటిక్ అనే పాయింట్ ఇందాక మీకు క్లారిటీ ఇవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ ఓవర్గా కన్సంప్షన్ చేయడం వల్ల, ఇంకొంతమందికి జంక్ ఫుడ్ అలవాటు ఉంటుంది, పిజ్జాస్, బర్గర్స్ ఇవి తీసుకుంటూ ఉంటారు. మైదా పిండి ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మన ప్రాపర్గా డైజెషన్ ట్రాక్ అనేది డెవలప్ అవ్వదు. అలాగే కొంతమంది స్టమక్ హెవీగా ఉంటుంది, ఇట్లా హెవీగా ఉండే వాళ్ళకి ఈ షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇంకొంతమంది ఎక్సర్సైజ్ అనేది చేయరు, స్కిప్ చేసుకుంటూ ఉంటారు. బాడీ రన్నింగ్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ బాడీ ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఆపేసామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే షుగర్ అటాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి నెత్తి మీద వేసుకుని కూర్చుంటారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఆ మైండ్ సెట్ అనేది ప్రాపర్గా సెట్ అవ్వదు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఫ్యామిలీ వల్ల, అంటే హెరిడిటరీ అంటుంటాం, వంశ పారంపర్యంగా మా నాన్నకు ఉంది నాకు వచ్చింది, మా అమ్మకు ఉంది నాకు వచ్చింది, మా తాతయ్యకు ఉంది నాకు వచ్చింది. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ చెప్తుంటారు. ఏ రీజన్స్ అండి, మనం ప్రాపర్ ఇంకోటి ఏమి లేదు దాంట్లో. సార్ బాగానే ఉందండి మాకు షుగర్ వచ్చేసింది, మరి దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సో దీనికి ఒక 4 టిప్స్ ఉన్నాయండి. ఒకటి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే రెగ్యులర్గా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ కన్సంప్షన్ అనేది మొదలు పెడతారనమాట. అలాగే దీంట్లోనే ఇంకొకటి ఏంటంటే ఫైబర్ ఫుడ్, అంటే స్ప్రౌట్స్ కానీ, సో మొలకెత్తిన విత్తనాలు అంటుంటారు, అలాంటిది కనుక మీరు ప్రాపర్గా తీసుకోగలిగితే మాత్రం
ఎక్సలెంట్గా ఉంటుంది. అంతేకాదండి, టైం టు ఈట్ అంటే ఎగ్జాక్ట్గా ఏ టైంకి మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏ టైంకి లంచ్ చేయాలి, ఏ టైంకి డిన్నర్ చేయాలనే విషయం కూడా మనం కంపల్సరీగా తెలుసుకోగలిగితే మాత్రం ఎక్సలెంట్గా సపోర్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫైబర్ ఇంటేక్ అంటూ ఉంటున్నారు. నేను హెర్బల్ లైఫ్ కోచ్నండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ బాడీలోకి ప్రాపర్ ఫైబర్ కనుక ఉంటే ప్యాంక్రియాసిస్ అనే ఆర్గాను ఎక్సలెంట్గా వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది అనమాట. సో మన దాంట్లో మన కమ్యూనిటీలో ఏంటంటే 2 types ఆఫ్ సప్లిమెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఏంటివి? యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్, యాక్టివ్ ఫైబర్. యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అనేది ఏంటంటే మనం విడిగా నార్మల్ వాటర్లోనే తీసుకోవచ్చు, లేదా షేక్లోనే మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే నీ బాడీకి కావాల్సిన ఫైబర్ ఇంటేక్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకొంతమంది ఈ పౌడర్ ఏ ఉందిలేండి, అన్ఫ్లేవర్డ్ ఉంది కదా అనే పాయింట్ ఆఫ్ లో క్యాప్సూల్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీ కోచ్ అబ్జర్వేషన్లో ఒకట, లేదా మార్నింగ్ ఈవినింగ్గా, లేదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్గా, డిపెండ్స్ అపాన్ యువర్ షుగర్ లెవెల్ని బట్టి కూడా ఈ ఫైబర్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రీ బాడీలో డైజెస్టివ్ ట్రాక్ అనేది ఎక్సలెంట్గా సపోర్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి, మీకు ఆల్రెడీ ఎవరైనా గైడ్ చేస్తుంటే వెల్ అండ్ గుడ్, వెళ్ళిపోండి. కానీ సార్ నాకు ఎలాంటి కోచ్ లేరండి, ఎలాంటి ఏదైనా మీరు ఏమైనా గైడ్ చేయగలరా అని అడుగుతుంటే కనుక స్క్రీన్ మీద కనపడే నెంబర్ కనుక నాకు కాల్ చేసినా, వాట్సాప్ చేసినా, మెసేజ్ చేసినా సరే ఆటోమేటిక్గా నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఇంకెవరికైనా ఈ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ కావాలి అన్నా కానీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా సరే, దీనికి సంబంధించిన దాంట్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే నేనైతే మంచి సజెషన్ ఇవ్వగలుగుతాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఎలా ఉంది ఈ వీడియో? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.